పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కేరళ చైతన్యవంతమైన రాష్ట్రం. అక్షరాస్యతలో దేశంలోనే టాప్ ప్లేస్లో ఉంది. అయినా మహిళల విషయంలో మాత్రం ఇంకా చిన్న చూపే చూస్తుంది. కేరళ రాష్ట్రంలో 1,39,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 140 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కేరళ అసెంబ్లీలో ప్రధాన పార్టీలు అన్నీ కలిపి కేవలం 40 మందికే టికెట్లు ఇచ్చాయంటే వారి పట్ల ఎంత వివక్ష ఉందో అర్థమవుతుంది. అది రాజకీయంగా అత్యంత క్రియాశీలంగా ఉన్న కేరళలో అంటే ఆశ్చర్యకరమైన అంశమే. కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. రసవత్తరంగా ప్రచారం కూడా జరుగుతుంది. అయితే మహిళలకు తక్కువ సీట్లు ఇవ్వడంపై కేరళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మొత్తం 40 టికెట్లలో బీజేపీ 14 మందికి, సిపిఎం 12 మందికి, కాంగ్రెస్ 9 మందికి, సిపిఐ 5గురికి టికెట్లను కేటాయించాయి. చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 మహిళలకు టికెట్లు ఇచ్చింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం కేరళలో 1,39,21,868 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్యకొచ్చేసరికి 1,32,20,811 మంది ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళా ఓటర్లు దాదాపుగా 7 లక్షల మంది అధికంగా ఉన్నారు. అయినా ఎన్నికల్లో పోటీ చేసే వారి ప్రాతినిధ్యం మాత్రం నామమాత్రంగానే ఉంది. మహిళలకు అతి తక్కువ సీట్లు కేటాయించడం పట్ల మహిళా సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మహిళలకు 33% సీట్లు ఇస్తాం, 33% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటనలు చేయడమే తప్ప వాటిని ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం అమలు చేయడం లేదంటూ మండిపడుతున్నాయి. మహిళలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప ఎదగనివ్వడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా చట్టసభలకు వచ్చేసరికి మాత్రం వారికి ప్రాధాన్యత లభించడం లేదు. మహిళలకు చట్టాలు చేసే సత్తా లేదనా, లేకపోతే వారి పట్ల పురుష అహంకారం పెరగడమే కారణమా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే స్థానిక పరిస్థితులు, రాజకీయ కారణాలతోనే మహిళలకు అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు కేటాయించాల్సి వచ్చిందని పార్టీలో కొందరు నేతలు చెప్తున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాల ఆధారంగా మహిళలకు ఇవ్వాల్సిన సీట్లు తగ్గిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు.